ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. మేషరాశివారికి ఆగస్టు 6 నుంచి 9 వరకు మీ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేయబోతున్నాయి. ఈ 4 రోజుల్లో గ్రహాల గోచారం మీకు ఎలాంటి సంకేతాలు ఇస్తోంది, ఏ రోజు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఏ రోజు అదృష్టం మీ వైపు తిరగబోతోంది, ఇవన్నీ ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అలాగే కామెంట్స్లో జై శ్రీకృష్ణ అని తప్పకుండా కామెంట్ చేయండి. మేషరాశివారి జీవితాన్ని బయట నుంచి చూసేవారికి అది చాలా సాధారణంగా కనిపించవచ్చు. కాని మీ అంతరంగంలో ఎప్పుడూ ఒక నిశ్శబ్ద పోరాటం జరుగుతూనే ఉంటుంది. మీరు చెప్పే మాటల కంటే చెప్పకుండా దాచుకునే భావాలే ఎక్కువగా ఉంటాయి. ప్రతి అనుభవం మీకు ఒక పాఠంగా మారుతుంది. ప్రతి ఎదురుదెబ్బ మీ మనస్సును మరింత దృఢంగా మార్చేస్తుంది. అందుకే మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకునేవారు జీవితంలో చాలా అరుదుగా కనిపిస్తారు. మీ హృదయం ఎంతో మృదువుగా ఉన్నప్పటికీ పరిస్థితులు మిమ్మల్ని కఠినంగా కనిపించేలా చేశాయి. మీ మంచితనాన్ని చాలామంది బలహీనతగా భావించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ మీరు ఎవరిమీద పగతో ముందుకు వెళ్లరు. సమయం ప్రతి ఒక్కరికి సమాధానం చెబుతుందని నమ్ముతారు. అందుకే మిమ్మల్ని బాధపెట్టిన వారిని కూడా ఒకరోజు విధి ఎలా మార్చుతుందో ప్రశాంతంగా చూస్తూ ఉంటారు. మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటనకు ఒక అర్థం ఉందని మీరు నమ్ముతారు. కారణం లేకుండా ఏ బాధ రాదని, ప్రతి కష్టమూ ఒక గొప్ప మార్పుకు సంకేతమని మీ మనసు ఎప్పుడూ చెబుతూ ఉంటుంది. ఈ నమ్మకమే మీరు పూర్తిగా కృంగిపోకుండా నిలబడటానికి ప్రధాన కారణం. ఇతరులు వదిలేసిన చోట కూడా మీరు కొత్త ఆశతో మళ్లీ ప్రారంభించగలుగుతారు. అదే మీ నిజమైన బలం. మీరు ఎవరితోనైనా స్నేహం చేస్తే మనస్ఫూర్తిగా చేస్తారు. అవసరం ఉన్నప్పుడు మాత్రమే దగ్గరయ్యే మనస్తత్వం ఇది కాదు. ఒకసారి నమ్మకం పెడితే చివరి వరకు నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తారు. కాని అదే నమ్మకాన్ని కొందరు స్వార్థం కోసం ఉపయోగించుకున్నప్పుడు మీ గుండె మౌనంగా బాధపడుతుంది. ఆ బాధను బయటకు చెప్పకపోయినా లోపల మాత్రం చాలా కాలం మోస్తూ ఉంటారు. మీ జీవితంలో చాలా మంది వచ్చి వెళ్లి ఉండవచ్చు. కాని మీ మనసులో శాశ్వతంగా స్థానం సంపాదించిన వారు మాత్రం చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఎందుకంటే మీకు బంధం అంటే కేవలం మాటలు కాదు, బాధ్యత కూడా. ఒకసారి మనిషిని మనసులో పెట్టుకుంటే అతని సంతోషాన్ని కూడా మీ సంతోషంగా భావిస్తారు. అందుకే మీ ప్రేమలో స్వార్థం కంటే త్యాగం ఎక్కువగా కనిపిస్తుంది. మీరు ఒక నిర్ణయం తీసుకునే ముందు ఎన్నో కోణాల్లో ఆలోచిస్తారు. బయటకు తొందరపడి స్పందించినట్లు కనిపించినా లోపల మాత్రం ప్రతి విషయాన్ని బాగా పరిశీలిస్తారు. తప్పు జరిగితే దాన్ని ఒప్పుకోవడానికి కూడా వెనుకాడరు. అదే సమయంలో మీ నిజాయితీని ప్రశ్నించిన వారిని మాత్రం మళ్లీ సులభంగా నమ్మరు. ఒకసారి విరిగిన విశ్వాసాన్ని మళ్లీ కలపడం మీకు చాలా కష్టం. మీకు జీవితంలో డబ్బు మాత్రమే విజయానికి కొలమానం కాదు. గౌరవం, ఆత్మసంతృప్తి, మనశ్శాంతి కూడా అంతే ముఖ్యమని మీరు భావిస్తారు. అందుకే తప్పు మార్గంలో వచ్చిన లాభం కంటే కష్టపడి సంపాదించిన చిన్న విజయం మీకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. మీ చెమటతో వచ్చిన ఫలితం మీకు ఎంతో విలువైనదిగా అనిపిస్తుంది. అదే మీ వ్యక్తిత్వానికి ప్రత్యేకమైన గుర్తింపు. మీరు చేసే ప్రతి పనిలో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. ఇతరులు ఎలా చేస్తున్నారు అని కాకుండా నేను ఎలా చేస్తే మరింత బాగా ఉంటుంది అనే కోణంలో ఆలోచిస్తారు. ఈ ఆలోచన మిమ్మల్ని అందరికంటే భిన్నంగా నిలబెడుతుంది. కొన్నిసార్లు ఇదే కారణంగా విమర్శలు ఎదురైనా చివరికి అదే మీ విజయానికి కారణమవుతుంది. కాలమే మీ నిర్ణయాలు ఎంత సరైనవో నిరూపిస్తుంది. మీలో ఒక అద్భుతమైన నాయకత్వ లక్షణం దాగి ఉంటుంది. మీరు ముందు నడిస్తే మీ వెంట చాలామంది ధైర్యంగా వస్తారు. ఎందుకంటే మీరు మాటలతో మాత్రమే కాదు, చేతలతో కూడా ఆదర్శంగా నిలబడతారు. కష్టసమయంలో భయపడకుండా ముందుకు వెళ్లే మీ ధైర్యం ఇతరులకు స్ఫూర్తిని కలిగిస్తుంది. అందుకే ఎక్కడ ఉన్నా సహజంగానే బాధ్యతలు మీ భుజాల మీదకు వస్తుంటాయి. మీకు అన్యాయం అంటే అస్సలు నచ్చదు. అది మీకు జరిగినా, ఎదుటివారికి జరిగినా ఒకేలా స్పందిస్తారు. నిజం కోసం నిలబడాల్సి వస్తే ఎంత పెద్ద వ్యక్తినైనా ఎదుర్కొనే ధైర్యం మీలో ఉంటుంది. ఈ స్వభావం కొన్నిసార్లు శత్రువులను పెంచినా అదే మీకు నిజమైన మిత్రులను కూడా అందిస్తుంది. ఎందుకంటే నిజాయితీని అర్థం చేసుకునేవారు చివరికి మీ విలువను తప్పకుండా గుర్తిస్తారు. జీవితంలో మీరు ఎన్నిసార్లు ఒంటరిగా ప్రయాణం చేసినా ప్రతిసారి మరింత బలంగా తిరిగి వచ్చారు. ఓటమి మిమ్మల్ని భయపెట్టలేదు, అవమానం మిమ్మల్ని ఆపలేదు, నిరాశ మిమ్మల్ని కృంగదీయలేదు. ప్రతి కష్టం మీలోని దాగి ఉన్న శక్తిని బయటకు తీసుకొచ్చింది. అందుకే ఈరోజు మీలో కనిపిస్తున్న స్థిరత్వం ఒక్కరోజులో వచ్చినది కాదు, ఎన్నో అనుభవాల అగ్నిపరీక్ష తర్వాత ఏర్పడిన గుణం అది. మీ హృదయంలో ఒక కల ఎప్పుడూ సజీవంగానే ఉంటుంది. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా ఆ కలను పూర్తిగా వదిలేరు. సరైన సమయం కోసం ఓపికగా ఎదురుచూడగలిగే అరుదైన లక్షణమీది. అందుకే ఒకరోజు మీరు సాధించే విజయం హఠాత్తుగా వచ్చినట్లు ప్రపంచానికి కనిపించినా దాని వెనుక ఎన్నో సంవత్సరాల సహనం, శ్రమ, నిరీక్షణ దాగి ఉంటాయి. మీ గురించి చాలామంది తప్పుగా అంచనా వేస్తారు. మీ మౌనాన్ని చేతకానితనంగా, మీ సహనాన్ని బలహీనతగా, మీ మంచితనాన్ని అమాయకత్వంగా భావిస్తారు. కాని ఒకసారి పరిస్థితులు మారి మీరు మీ అసలు సామర్థ్యాన్ని చూపించడం ప్రారంభిస్తే
అదే వ్యక్తులు ఆశ్చర్యంతో మిమ్మల్ని గమనించడం మొదలు పెడతారు. అప్పుడే మీ విలువ ఎంత గొప్పదో వారికి పూర్తిగా అర్థమవుతుంది. మీ జీవితంలో ఆలస్యంగా వచ్చే విజయాలకే ఎక్కువ విలువ ఉంటుంది. ఎందుకంటే మీరు పొందే ప్రతిఫలితం వెనుక కష్టానికి సంబంధించిన ఒక చరిత్ర ఉంటుంది. అందుకే మీ ఆనందాన్ని ఎవరూ సులభంగా దూరం చేయలేరు. మీరు సాధించినది అదృష్టంతో కాదు, పట్టుదలతో వచ్చిందనే గర్వం మీలో ఎప్పటికీ ఉంటుంది. అదే మీ జీవితాన్ని ఇతరుల కంటే ప్రత్యేకంగా నిలబెడుతుంది. మీ జీవితంలో కొన్ని సంఘటనలు ఎందుకు జరిగాయో ఆ సమయంలో మీకు అర్థం కాలేకపోయి ఉండవచ్చు. కానీ కాలం గడిచే కొద్దీ ప్రతి సంఘటన వెనుక ఉన్న కారణం మీకు స్పష్టంగా కనిపించడం ప్రారంభమవుతుంది. మిమ్మల్ని విడిచిపోయిన వారు కూడా ఒక పాఠం నేర్పేందుకే వచ్చారని తెలుసుకుంటారు. మిమ్మల్ని బాధపెట్టిన పరిస్థితులే ఈరోజు మీలో అపారమైన ధైర్యాన్ని నింపాయని గ్రహిస్తారు. అందుకే గతాన్ని తలచుకుని బాధపడడం కంటే అది ఇచ్చిన బలాన్ని గుర్తుచేసుకోవడం మీకు ఎక్కువ ఇష్టం. మీరు బయటకు ఎంత ధైర్యంగా కనిపించినా మీ హృదయం మాత్రం చాలా సున్నితమైనది. ఎవరైనా నిజమైన ప్రేమతో మాట్లాడితే వారికోసం ఎంతైనా చేయడానికి సిద్ధపడతారు. కాని అదే ప్రేమలో మోసం ఎదురైతే ఆ గాయం చాలా కాలం వరకు మానదు. మీరు క్షమించగలుగుతారు కాని మరచిపోవడం మాత్రం అంత సులభం కాదు. అందుకే మీ జీవితంలో రెండోసారి నమ్మకం సంపాదించడం చాలా కష్టమైన విషయం. మీకు ఒక ప్రత్యేకమైన అలవాటు ఉంటుంది. ఎవరూ గమనించని చిన్న విషయాలను కూడా మీరు చాలా లోతుగా పరిశీలిస్తారు. ఇతరులకు సాధారణంగా కనిపించే సంఘటనల్లో కూడా భవిష్యత్తుకు సంబంధించిన సంకేతాలను వెతుకుతారు. అందుకే చాలాసార్లు ముందుగానే కొన్ని విషయాలను ఊహించగలుగుతారు. మీ అంతరాత్మ ఇచ్చే హెచ్చరికలను మీరు నిర్లక్ష్యం చేయరు. అవే ఎన్నో సందర్భాల్లో మిమ్మల్ని పెద్ద సమస్యల నుంచి కాపాడతాయి. మీరు ఎంత కష్టాల్లో ఉన్నా ఎదుటివారికి ధైర్యం చెప్పే గుణమీది. మీ బాధను మీలోనే దాచుకుని ఇతరుల ముఖంలో చిరునవ్వు చూడాలని కోరుకుంటారు. అందుకే చాలామందికి మీరు ఒక నమ్మకమైన వ్యక్తిగా కనిపిస్తారు. వారు తమ సమస్యలను మీతో పంచుకోవడానికి ఎలాంటి సంకోచం చూపరు. ఎందుకంటే మీ దగ్గర తీర్పు ఉండదని, పరిష్కారం మాత్రమే ఉంటుందని వారికి తెలుసు. మీ జీవితంలో ఎన్నో అవకాశాలు చివరి నిమిషంలో చేజారిపోయిన సందర్భాలు ఉన్నాయి. అప్పట్లో అది దురదృష్టంగా అనిపించినా తరువాత ఆ అవకాశం దక్కకపోవడమే మీకు మేలు జరిగిందని తెలిసింది. ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా కొన్ని తలుపులు మూసుకుపోతాయి. కాని అవి మూసుకుపోవడం వల్లనే మరింత గొప్ప అవకాశాలు మీ ముందుకు వస్తాయి. కాబట్టి ప్రతి నిరాశను ఓటమిగా భావించాల్సిన అవసరం లేదు. మీ మాటల్లో ఉండే స్పష్టత కొందరికి కఠినంగా అనిపించవచ్చు. కాని మీరు ఎప్పుడూ అబద్ధంతో ఎవరికి సంతోషం కలిగించాలనుకోరు. నిజం ఎంత చేదుగా ఉన్నా అదే చెప్పడం మీకు అలవాటు. ఈ స్వభావం వల్ల కొంతమంది మీకు దూరమవుతారు. కాని నిజాయితీని గౌరవించేవారు మాత్రం జీవితాంతం మీతోనే ఉంటారు. చివరికి నిలిచేది నిజమైన బంధాలే అని మీరు నమ్ముతారు. మీరు ఒక లక్ష్యాన్ని ఎంచుకున్న తర్వాత వెనక్కి తిరిగి చూసే మనస్తత్వముండదు. మార్గంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని ఒక్కొక్కటిగా దాటుకుంటూ ముందుకు సాగుతారు. మీ ప్రయాణం వేగంగా కాకపోవచ్చు, కాని స్థిరంగా ఉంటుంది. అందుకే మీరు చేరుకునే స్థానం కూడా చాలా బలంగా ఉంటుంది. తొందరగా వచ్చిన విజయం కంటే ఆలస్యంగా వచ్చిన స్థిరమైన విజయానికే మీరు ఎక్కువ విలువ ఇస్తారు. మీకు దైవంపై ఉండే విశ్వాసం కేవలం పూజలకే పరిమితం కాదు. ప్రతి సంఘటనలో దేవుని సంకల్పాన్ని చూడడానికి ప్రయత్నిస్తారు. ఒక తలుపు మూసుకుపోతే మరో తలుపు తెరవడానికి కూడా అదే దైవం కారణమని మీరు నమ్ముతారు. ఈ విశ్వాసమే మీలో నిరాశకు చోటివ్వదు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా ఒకరోజు అన్ని మంచిగానే జరుగుతాయని మీ మనసు గట్టిగా చెబుతుంది. మీ జీవితంలో ఇప్పుడు నెమ్మదిగా ఒక కొత్త మార్పు ప్రారంభమవుతోంది. ఇంతకాలం మీకు కనిపించని మార్గాలు ఒక్కొక్కటిగా స్పష్టమవుతున్నాయి. మీరు చేసిన కష్టానికి సరైన గుర్తింపు రావడం మొదలవుతుంది. ఇప్పటివరకు మిమ్మల్ని పట్టించుకోని వారు కూడా మీ సామర్థ్యాన్ని గుర్తించడం ప్రారంభిస్తారు. ఈ మార్పు ఒక్కసారిగా కాకపోయినా శాశ్వతంగా మీ జీవితాన్ని మరో స్థాయికి తీసుకెళ్తుంది. మీకు ఎదురైన ప్రతి అవమానం మీలో ఒక అగ్నిని రగిలించింది. అదే అగ్ని ఈరోజు మీ విజయానికి ఇంధనంగా మారుతోంది. మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వారి మాటలను మీరు ఎప్పుడూ మర్చిపోలేదు. కాని వారికి ప్రతీకారం తీర్చుకోవడానికి కాదు, మీ విజయంతో సమాధానం చెప్పడానికి వాటిని గుర్తుంచుకున్నారు. అదే మీ గొప్పతనం. మీ ఎదుగుదలే మీ జీవితంలో అత్యంత శక్తివంతమైన సమాధానంగా నిలుస్తుంది. మీరు ఎప్పుడూ ఇతరుల అదృష్టాన్ని చూసి అసూయపడరు. ప్రతి ఒక్కరికి వారి సమయం ఉంటుందని మీరు నమ్ముతారు. అందుకే మీ సమయం వచ్చినప్పుడు దాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ప్రస్తుతం అదే సమయం నెమ్మదిగా మీ వైపు అడుగులు వేస్తోంది. మీరు ఇంతకాలం వేసిన ప్రతి మంచి విత్తనం ఇప్పుడు ఫలాలు ఇవ్వడం ప్రారంభించబోతోంది. ఈ దశ మీ జీవితంలో కొత్త ఆశలకు నాంది పలకబోతోంది. మీలో దాగి ఉన్న ప్రతిభను ప్రపంచం మొత్తం ఇంకా చూడలేదు. మీరు కూడా మీ సామర్థ్యంలో కొంత భాగాన్నే ఇప్పటివరకు ఉపయోగించారు. కానీ రాబోయే రోజుల్లో మీకు లభించే అవకాశాలు మీలోని అసలు శక్తిని వెలికితీస్తాయి. అప్పటివరకు మిమ్మల్ని సాధారణ వ్యక్తిగా చూసినవారే ఆశ్చర్యంతో మీ ప్రయాణాన్ని గమనిస్తారు. మీ పేరు వినగానే గౌరవంతో తలవంచే స్థాయికి మీరు చేరుకోవడం అసాధ్యం కాదు. గతంలో మీ హృదయాన్ని కలిచివేసిన సంఘటనలు ఇప్పుడు మీకు బలమైన జ్ఞాపకాలుగా మాత్రమే మిగిలిపోతాయి. వాటివల్ల వచ్చిన బాధ క్రమంగా తగ్గిపోతుంది.
వాటి స్థానంలో ఆత్మవిశ్వాసం, ధైర్యం, కొత్త ఆశలు చోటు చేసుకుంటాయి. మీ జీవితాన్ని మార్చే ఒక మంచి నిర్ణయం చాలా దగ్గరలో ఉంది. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక్కి తిరిగి చూసే అవసరం మీకు ఉండదు. మీకు ఈ ప్రపంచం ఇవ్వబోయే అతిపెద్ద బహుమతి ధనం మాత్రమే కాదు, గౌరవం కూడా. మీరు సంపాదించే పేరు, మీరు పొందే గుర్తింపు, మీరు నిలబెట్టుకునే విలువలు చాలా మందికి ఆదర్శంగా మారబోతున్నాయి. ఇప్పటివరకు మీరు మౌనంగా చేసిన పోరాటం వృథా కాలేదు. ఆ పోరాటానికి తగిన ఫలితం వచ్చే సమయం దగ్గర పడుతోంది. మీ జీవితంలో ప్రారంభమవబోయే ఈ కొత్త అధ్యాయం గతంలోని ప్రతి కన్నిటి బొట్టుకు ఒక అద్భుతమైన సమాధానంగా నిలవబోతోంది. ఆగస్టు 6 నుంచి 9 వరకు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన మలుపు తిరిగే రోజులు కనిపిస్తున్నాయి. ఈ 4 రోజులను సాధారణంగా తీసుకుంటే మీరు కోల్పోయేది చాలా ఉంటుంది. ఎందుకంటే మీ రాశిపై కుజుడి పరాక్రమం, గురువు ఆశీర్వాదం, శని ఇచ్చే కర్మపరీక్ష, చంద్రుడి సంచారం కలిసి మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసాన్ని మేల్కొలపబోతున్నాయి. ఇప్పటివరకు మీకు అసాధ్యంగా అనిపించిన పనులు కూడా ఇప్పుడు సాధ్యమనే నమ్మకం మీలో పెరుగుతుంది. అందుకే భయపడకుండా ప్రతి అవకాశాన్ని ధైర్యంగా స్వీకరించండి. ఈ 4 రోజులు మీ ఆలోచనా విధానాన్ని మాత్రమే కాదు, మీ భవిష్యత్తును కూడా ప్రభావితం చేసే శక్తిని కలిగి ఉన్నాయి. ఆగస్టు 6న చంద్రుడు మీ జన్మరాశిలో సంచరిస్తున్న కారణంగా మీ వ్యక్తిత్వం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మీరు మాట్లాడే ప్రతి మాటకు విలువ పెరుగుతుంది. చాలా రోజులుగా వాయిదా పడుతున్న ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని ఈ రోజు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మనసులో ఉన్న సందేహాలను పక్కన పెట్టి ధైర్యంగా ముందుకు అడుగువేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. మీలోని ఆత్మవిశ్వాసమే ఈ రోజు మీకు అతిపెద్ద బలం అవుతుంది. ఉద్యోగం చేస్తున్న మేషరాశి వారికి ఈ సమయంలో అధికారుల నుంచి మంచి స్పందన లభించే సూచనలు ఉన్నాయి. మీ పనితీరును గమనిస్తున్నవారు మీపై నమ్మకం పెంచుకుంటారు. కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా ఉంది. మొదట్లో అవి కాస్త భారంగా అనిపించినా అదే బాధ్యతలు భవిష్యత్తులో మీ ఎదుగుదలకు పునాదిగా మారతాయి. సహోద్యోగులతో అనవసరమైన వాదనలకు దూరంగా ఉంటే మరింత మంచి ఫలితం పొందగలుగుతారు. వ్యాపారం చేస్తున్న వారికి ఈ 4 రోజులు కొత్త ఆలోచనలను అమలు చేసే సమయం. ఇప్పటివరకు నిలిచిపోయిన చర్చలు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశముంది. చిన్న పెట్టుబడితో ప్రారంభించిన పని పెద్ద లాభానికి దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త పరిచయాల ద్వారా ఉపయోగకరమైన సమాచారం అందుతుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఒకసారి లెక్కలు చూసి ముందుకు వెళితే ఆర్థికంగా మంచి పురోగతి సాధిస్తారు. ఆగస్టు 7 నుంచి చంద్రుడు ధనస్థానంలోకి రావడం వల్ల డబ్బుకు సంబంధించిన విషయాల్లో కొంత ఊరట కనిపిస్తుంది. రావాల్సిన బాకీలు చేతికి వచ్చే అవకాశముంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక చెల్లింపు పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. ఖర్చులు కూడా ఉంటాయి, కానీ అవసరమైన పనుల కోసమే అవి జరుగుతాయి. ఈ సమయంలో పొదుపు గురించి కూడా ఆలోచించడం మీకు భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది. కుటుంబ జీవితంలో కొంతకాలంగా ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. ఇంట్లో పెద్దల మాటలను గౌరవిస్తే వారి ఆశీర్వాదం మీకు గొప్ప బలంగా మారుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం మీ మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. దూరంగా ఉన్న బంధువుల నుంచి ఒక శుభవార్త వినే అవకాశముంది. ఇంటి వాతావరణం మళ్లీ ఆనందంగా మారడం మీకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. వివాహితుల జీవితంలో పరస్పర అవగాహన మరింత బలపడుతుంది. ఇంతకాలం చెప్పుకోలేకపోయిన కొన్ని విషయాలు ఇప్పుడు ప్రశాంతంగా మాట్లాడుకునే అవకాశం వస్తుంది. జీవిత భాగస్వామి నుంచి మంచి సహకారం లభిస్తుంది. కుటుంబానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయంలో ఇద్దరూ ఒకే అభిప్రాయానికి రావడం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది. చిన్న చిన్న విషయాలను పెద్ద సమస్యలుగా మార్చకుండా ఉంటే ఈ రోజులు ఎంతో సంతోషంగా గడుస్తాయి. ప్రేమలో ఉన్నవారికి ఈ గోచారం ఆశను కలిగిస్తోంది. అపార్థాలు తగ్గి మళ్లీ దగ్గరయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మనసులోని నిజమైన భావాలను చెప్పడానికి ఇదే సరైన సమయం. తొందరపడి అనుమానాలు పెంచుకుంటే మంచి అవకాశాన్ని కోల్పోయే ప్రమాదముంటుంది. నిజాయితీతో మాట్లాడితే మీ బంధం మరింత బలపడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఆరోగ్యపరంగా పెద్దగా ఆందోళన అవసరం లేకపోయినా నిద్ర మరియు ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. శని ప్రభావం కారణంగా అలసట లేదా ఒత్తిడి కొద్దిగా పెరగవచ్చు. అయితే క్రమశిక్షణతో జీవనశైలిని కొనసాగిస్తే త్వరగా కోలుకుంటారు. ఉదయం నడక, తగినంత నీరు, ప్రశాంతమైన ఆలోచనలు మీ శరీరానికే కాదు మనసుకు మంచి శక్తిని ఇస్తాయి. చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. విద్యార్థులకు ఈ 4 రోజులు ఏకాగ్రతను పెంచుకునే సమయం. చదివినది సులభంగా గుర్తుండే అవకాశముంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి ఆత్మవిశ్వాసం వస్తుంది. గురువుల సలహాలను పాటిస్తే అనుకున్న లక్ష్యానికి మరింత దగ్గరవుతారు. స్నేహితులతో పోల్చుకోవడం మానేసి మీ లక్ష్యంపై దృష్టి పెడితే విజయం మీకు చాలా దగ్గరలోనే ఉంటుంది. ఆగస్టు 9న చంద్రుడు 3వ స్థానంలోకి చేరడం వల్ల ధైర్యం, పరాక్రమం మరింత పెరుగుతాయి. ఈ రోజు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుపై మంచి ప్రభావాన్ని చూపే అవకాశముంది. ప్రయాణాలు, కొత్త పరిచయాలు, ముఖ్యమైన సమాచార మార్పిడి ద్వారా ప్రయోజనం పొందుతారు. చాలా రోజులుగా చెప్పాలని అనుకున్న విషయాన్ని ఇప్పుడు ధైర్యంగా చెప్పగలుగుతారు. మీ మాటకు విలువ పెరిగే సమయం ఇది.
ఈ 4 రోజులు మీకు గ్రహాలు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయి. గతంలో జరిగిన అపజయాలను గుర్తుచేసుకుంటూ నిలబడిపోవద్దు. మీలో ఉన్న శక్తిని గుర్తించి ముందుకు నడవండి. దేవుడు మీకు అవకాశాల తలుపులు తెరిచినప్పుడు భయం వల్ల వెనక్కి తగ్గకండి. మీ కష్టం, మీ నమ్మకం, మీ ధైర్యం కలిసి పనిచేస్తే ఆగస్టు 6 నుంచి 9 వరకు ప్రారంభమయ్యే మార్పులు రాబోయే నెలల్లో మీ జీవితాన్ని ఊహించని స్థాయికి తీసుకెళ్లే బలమైన పునాదిగా నిలుస్తాయి. ఆగస్టు 6 నుంచి 9 వరకు మేషరాశివారు ఉదయం సూర్యోదయానికి ముందు లేదా సూర్యోదయం తర్వాత వీలైనంత త్వరగా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి భగవంతుడిని భక్తిశ్రద్ధలతో ప్రార్థించడం మంచిది. ఈ 4 రోజుల్లో మీ మనసులో ఎలాంటి భయం, ఆందోళన, ప్రతికూల ఆలోచనలు వచ్చినా వాటిని దేవుడి పాదాల దగ్గర వదిలేయండి. ప్రతిరోజు కనీసం కొంత సమయం నిశ్శబ్దంగా కూర్చుని మీ ఇష్టదైవాన్ని ధ్యానం చేయండి. ఇలా చేయడం వల్ల మనసుకు ప్రశాంతత పెరిగి తీసుకునే నిర్ణయాల్లో స్పష్టత వస్తుంది. ఈ సమయంలో కుజుడి అనుగ్రహం బలంగా ఉండాలంటే మంగళవారం మాత్రమే కాకుండా ఈ 4 రోజుల్లో కూడా వీలైతే ఆంజనేయస్వామిని దర్శించండి. ఆలయానికి వెళ్లే అవకాశం లేకపోతే ఇంట్లోనే ఆంజనేయస్వామి చిత్రపటం ముందు దీపం వెలిగించి భక్తితో ఓం హనుమతే నమః లేదా శ్రీ ఆంజనేయాయ నమః అనే నామాన్ని కనీసం 108 సార్లు జపించండి. ఇది ధైర్యాన్ని పెంచి, భయాలను తొలగించి, ప్రారంభించిన పనుల్లో విజయాన్ని అందించే శక్తిని ఇస్తుంది. గురుగ్రహం అనుకూల ఫలితాలు మరింత పెరగాలంటే పసుపురంగు పూలతో లేదా పసుపు అక్షింతలతో దైవారాధన చేయడం మంచిది. గురువారం రోజున వీలైతే శనగలు, పసుపురంగు పండ్లు లేదా పసుపురంగు వస్త్రాలను అవసరమైన వారికి దానం చేయండి. గురువుల పట్ల, తల్లిదండ్రుల పట్ల గౌరవంగా ప్రవర్తించండి. వారి ఆశీర్వాదం ఈ సమయంలో మీకు గ్రహబలం కంటే గొప్ప రక్షణగా నిలుస్తుంది. శని వక్రగతి ప్రభావమున్నందున ఈ 4 రోజుల్లో ఎవరినీ ఉద్దేశపూర్వకంగా బాధపెట్టకండి. ముఖ్యంగా వృద్ధులు, పేదవారు, కష్టాల్లో ఉన్నవారికి మీ వంతు సహాయం చేయండి. శనివారం రోజున నువ్వుల నూనెతో దీపం వెలిగించడం లేదా నల్ల నువ్వులను దానం చేయడం మంచిది. శనిదేవుడిని భయపడాల్సిన అవసరం లేదు. నిజాయితీగా జీవిస్తూ మంచి పనులు చేస్తే ఆయన అనుగ్రహమే ఎక్కువగా లభిస్తుంది. ఈ 4 రోజుల్లో అనవసరమైన కోపాన్ని పూర్తిగా నియంత్రించడానికి ప్రయత్నించండి. ఒక్క క్షణం కోపంతో తీసుకునే నిర్ణయం చాలా రోజుల కష్టాన్ని వృధా చేయవచ్చు. ఎవరో మిమ్మల్ని రెచ్చగొట్టినా వెంటనే స్పందించకుండా కొంత సమయం ఆలోచించి మాట్లాడండి. మౌనం చాలా సందర్భాల్లో మీకు విజయాన్ని తెస్తుంది. ఈ చిన్న నియమాన్ని పాటిస్తే కుటుంబంలోనూ, ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ మంచి ఫలితాలు కనిపిస్తాయి. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ఒక ఆవుకు పచ్చిగడ్డి, అరటిపండ్లు లేదా ఇతర ఆహారం పెట్టడం ఎంతో శుభప్రదం. పక్షులకు గింజలు వేయడం, దాహంతో ఉన్న జంతువులకు నీరు పెట్టడం కూడా ఈ గోచార సమయంలో మంచి పుణ్యఫలితాన్ని ఇస్తుంది. చిన్న జీవుల పట్ల కరుణ చూపినప్పుడు దైవానుగ్రహం మరింత వేగంగా లభిస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ 4 రోజుల్లో వీలైనంత వరకు అబద్ధాలు చెప్పకుండా ఉండండి. ఎవరికైనా ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి. అప్పు తీసుకుంటే తిరిగి చెల్లించే సంకల్పంతో ఉండండి. అనవసర ఖర్చులను తగ్గించి సంపాదించిన ధనంలో కొంత భాగాన్ని మంచి పనులకు ఉపయోగించండి. ధర్మానికి వెచ్చించిన ప్రతి రూపాయి భవిష్యత్తులో ఎన్నో రెట్లు మేలు చేస్తుంది. ప్రతి రాత్రి నిద్రపోయే ముందు మీ ఇష్టదైవాన్ని స్మరించుకుని ఈ రోజు జరిగిన ప్రతి మంచి పనికి కృతజ్ఞతలు, రేపటి రోజును కూడా విజయవంతంగా నడిపించు అని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. విశ్వాసంతో చేసే ఈ చిన్న పరిహారాలు మీలోని భయాన్ని తగ్గించి ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఆగస్టు 6 నుంచి 9 వరకు గ్రహాల అనుకూల శక్తిని మరింత బలంగా పొందేలా సహాయపడతాయి. మేషరాశివారు, ఈ గోచార ఫలితాలు మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఇలాంటి రోజువారీ గోచార ఫలితాలు ముందుగా తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అలాగే కామెంట్స్లో జై శ్రీకృష్ణ అని రాసి మీ భక్తిని తెలియజేయండి. ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కూడా పంచుకోండి. శ్రీకృష్ణుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం. నమస్కారం.